అమ్మా నమస్తే అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సరస్వతి పీఠానికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? గోదావరి తీరం మీద ఈ సరస్వతి పీఠం కడటం వల్ల మీ ఆలోచన అంటే మీ మనవలకు కానీ మీకు కానీ ఎన్ని రోజుల తర్వాత ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ? వివరాలు కొద్దిగా వివరంగా చెప్పండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు రెడ్డి ఉమారాణి. నేను కూచిపూడి నాట్యాచార్యుని. ఈ సరస్వతి ఘాట్ స్థాపించిన దగ్గర నుంచి కూడా నేను ఇక్కడ తరచూ రావడం, మా చిన్నారులు మేమే కాకుండా మా ఫ్యామిలీ మెంబర్సే కాకుండా నా విద్యార్థులందరూ కూడా వచ్చి ప్రతి కార్యక్రమాల్లోని లక్ష జ్యోతోత్సవంలో కానీ, నృత్య ప్రదర్శనలో కానీ, సంగీత కార్యక్రమాలు ఏ ఈవెంట్ జరిగినా కూడా అమ్మవారి ఇక్కడ అక్షరాభ్యాసం జరిగే చిన్నారుల కార్యక్రమంలో వసంత పంచమి అద్భుతంగా ఇక్కడ మనకు ఘాట్లో జరుగుతుంది. అందులో కూడా మేము పాల్గొనడం జరుగుతుంది. మా చిన్నారులందరూ వచ్చి అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు తీసుకుంటూ సాయం సంధ్య వేళ దీపోత్సవం అద్భుతంగా ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవాల్లో కూడా మా చిన్నారులు మేము అందరం పాల్గొంటాం. అది బాసర్లో తప్ప ఎక్కడా లేనట్టుగా దాని వైభవానికి మించి ఇక్కడ ఏర్పాటు చేయాలని తోట సుబ్బారావు గారి సంకల్పం. ఈ ఘాట్ అంతా ఇంత సుందరంగా తీర్చిదిద్దడానికి ఆయన కృషి అసలు ఎనలేనిది. దానిని మనం చెప్పలేము, ఎంతో పొగిడినా కూడా సరిపోదు. ఆయన దీనికోసం మనకి భావి తరాలకు ఏది మనం పట్టుకుపోయేది కాదు. ఇప్పుడు చేసే ఈ కార్యక్రమం అంతా ఈ సుందరవనం అంతా కూడా ఉద్యానవనంగా మన హైందవ ధర్మాన్ని కాపాడుకుంటూ ఆనందానికి, దైవత్వానికి ప్రతీతిగా అయ్యే ఈ గోదావరి తీరాన్ని ఉజ్వలం చేయడం ఆయన సంకల్పము. ఎంతో అద్భుతంగా ఆయన తీర్చిదిద్దారు. అలాగే మన అక్షరాభ్యాసం అమ్మవారి ఆధ్వర్యంలో చేసుకోవడం వల్ల చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకి అమ్మ వెన్నంటి నడిపిస్తుందనే మన నమ్మకాన్ని చిన్నారులు ఎంతోమంది ఇక్కడ అక్షరాభ్యాసం జరుగుతుంది. వాళ్ళు ఉన్నత స్థితికి చేరాలని, చదువుల తల్లి నాలిక మీద బీజాక్షరాలు రాస్తుందన్న నమ్మకంతో ఇక్కడ చిన్నారులు అక్షరాభ్యాసం చేయించుకుంటున్నారు. అది గోదావరి తల్లి గాలి గలగలలు సరస్వతీదేవి యొక్క చదువుల తల్లి ఆశీర్వచనాలతో చిన్నారుల భవిష్యత్తు ఉజ్వల స్థితికి చేరుతుందనే నమ్మకంతో ఈ కార్యక్రమం ఇక్కడ ఎన్నో అక్షరాభ్యాసాలు జరుగుతున్నాయి. అలాగే అమ్మవారికి, భగవంతుడికి అన్ని నివేదనలతో పాటు నృత్య నివేదన, గాత్ర నివేదన, సంగీతము, నృత్యము, లలిత కళలు కూడా అమ్మవారికి నివేదనగా అర్పిస్తూ అన్ని పండుగల సందర్భాల్లోనూ ప్రతి పౌర్ణమికి అమ్మవారికి నృత్య నీరాజనం కార్యక్రమాలను ఏర్పాటు చేయడం తోట సుబ్బారావు గారు ప్రతి కార్యక్రమం చేస్తున్నారు. అలాగే మన ఋగ్వేదంలో అక్షరాల గురించి, అక్షర దేవతల గురించి పూర్తి వివరణ ఉంది. కానీ వాటికి శిలాగా ఆకృతి లేదు, శిలాకృతిగా ఈ అమ్మవారి విగ్రహాలుగా లేదు. ఆ ఆలోచన తోట సుబ్బారావు గారికి వచ్చి ఎంతోమంది చిత్రకారులతో డిస్కషన్ చేసి ఒక్కొక్క అక్షర అధిదేవతలకు రూపాన్ని దాల్చి స్తంభాన్ని శిలాకృతిగా తయారు చేసి 56 అక్షరాలకు 56 అమ్మవారి విగ్రహాలను దాని మీద రూపొందించి ఆ విగ్రహాలను, ఆ స్తంభాలను, శిలాకృతులను దేవాలయానికి చుట్టుపక్కల అన్ని అక్షరాలను చక్కగా అమర్చి ఆ దేవాలయాన్ని దాని మీద నిర్మించడం అనేది మనకి గొప్ప భాగ్యంగా భావిస్తున్నాము. మనకి అమ్మవారి ఆశీర్వచనాలు అందరికీ కూడా మెండుగా ఉండాలని అందరికీ సరస్వతీదేవి అమ్మవారి ఆశీర్వచనాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్తే.